సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర. శివునికి కుమారుడు పుట్టడం అసాధ్యం అని భావించి ఒక రాక్షసుడు పొందిన వరం చివరికి అతని వినాశనానికి ఎలా కారణమైందో తెలుసా? నమస్కారం భక్తులారా, మీరు చూస్తున్నది ఐ కథలు ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే దివ్యమైన కథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర. ఆయన ఎవరు, ఎలా జన్మించారు, ఎందుకు 6 ముఖాలు కలిగిన దేవుడిగా ప్రసిద్ధి చెందారు, తారకాసురుణ్ణి ఎలా సంహరించారు, ఆయన్ని ఎలా పూజించాలి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. కథను ప్రారంభించే ముందు ఓం శరవణభవాయ నమః అని కామెంట్ చెయ్యండి. పూర్వకాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. నన్ను శివుని కుమారుడు తప్ప మరెవ్వరూ చంపకూడదు అని వరం పొందాడు. ఆ సమయంలో పరమశివుడు తీవ్రమైన యోగ సాధనలో ఉన్నాడు. అందువల్ల శివునికి కుమారుడు పుట్టే అవకాశమే లేదని తారకాసురుడు భావించాడు. ఆ వరం బలంతో దేవతలను, ఋషులను, మానవులను హింసించడం ప్రారంభించాడు. దేవతలందరూ పరమశివుణ్ణి శరణు చేరారు. దేవతల ప్రార్థన విని పరమశివుడు తన దివ్య తేజస్సు నుండి అగ్నిలాంటి 6 జ్యోతులను వెలువరించాడు. ఆ జ్యోతుల వేడి భరించలేక వాయుదేవుడు వాటిని అగ్నిదేవునికి అప్పగించాడు. అగ్నిదేవుడు వాటిని గంగాదేవికి అందించాడు. గంగాదేవి వాటిని శరవణ అనే సరస్సులో ఉంచింది. ఆ జ్యోతుల నుంచి 6 దివ్య శిశువులు జన్మించారు. 6 శిశువులు, 6 ముఖాలు. ఆ 6 శిశువులను కృత్తికా దేవతలు పెంచారు. తరువాత పార్వతీదేవి వారిని తన ఒడిలోకి తీసుకుని ఒక్క దివ్య శిశువుగా కలిపింది. అలా 6 ముఖాలు, 12 చేతులతో ఉన్న దివ్య బాలుడు అవతరించాడు. అందుకే ఆయనకు షణ్ముఖుడు, కార్తికేయుడు, కుమారస్వామి, స్కందుడు, మురుగన్, సుబ్రహ్మణ్యుడు అనే పేర్లు వచ్చాయి. పార్వతీదేవి తన కుమారుడికి వేల్ అనే దివ్య శక్తి ఆయుధాన్ని ప్రసాదించింది. ఆయన వాహనంగా నెమలి లభించింది. నెమలి అహంకారాన్ని జయించిన సంకేతం. వేల్ జ్ఞానాన్ని, అజ్ఞాన నాశనాన్ని సూచిస్తుంది. చిన్న వయస్సులోనే సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాధిపతిగా నియమించబడ్డాడు. దేవతల సైన్యానికి నాయకత్వం వహించాడు. భీకరమైన యుద్ధంలో తారకాసురుడిని ఎదుర్కొన్నాడు. తన దివ్య వేల ఆయుధంతో తారకాసురుడిని సంహరించి దేవతలకు విముక్తి కలిగించాడు. ఆ రోజు నుంచి ఆయన దేవసేనాధిపతిగా ప్రసిద్ధి పొందాడు. ఒకసారి బ్రహ్మదేవుడిని సుబ్రహ్మణ్యుడు ఓం అర్థమేమిటి అని అడిగాడు. బ్రహ్మదేవుడు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా ఓంకార తత్వాన్ని వివరించాడని పురాణాలు చెబుతాయి. అందుకే ఆయనను స్వామినాథుడు అని కూడా పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి? పూజకు ఉత్తమ రోజులు: మంగళవారం, శుక్రవారం, షష్ఠితిథి, నాగుల చవితి, స్కందషష్ఠి. పూజా విధానం: ఉదయం స్నానం చెయ్యాలి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి, దీపం వెలిగించాలి, పాలు, పండ్లు సమర్పించాలి, ఎరుపు పూలతో అర్చన చెయ్యాలి, ఓం శరవణభవాయ నమః 108 సార్లు జపించాలి, సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవాలి. పూజ వల్ల కలిగే ఫలితాలు: భక్తితో పూజిస్తే నాగదోష నివారణ, కుజదోష శాంతి, ధైర్యం, జ్ఞానం, ఉద్యోగ విజయాలు, సంతాన ప్రాప్తి, శత్రు నివారణ అని భక్తుల విశ్వాసం. భక్తులారా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కేవలం యుద్ధదేవుడు మాత్రమే కాదు, జ్ఞానానికి, ధైర్యానికి, భక్తికి ప్రతీక. ఆయన అనుగ్రహం ఉంటే జీవితంలోని అడ్డంకులు తొలగి విజయమార్గం సులభమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఐ కథలు ఛానల్ ప్రమోషన్. ఈ దివ్యమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఓం శరవణభవ అని కామెంట్ చేయండి. ఐ కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని దేవతల చరిత్రలు, పురాణ కథలు,
భక్తి కథనాలతో త్వరలో మళ్ళీ కలుద్దాం. ఓం శరవణ భవాయ నమః. మీకు ఏ దేవుని చరిత్ర కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్.